హాయ్ ఫ్రెండ్స్. ప్రస్తుతం ఆ, దేశంలో భారతదేశంలో సంస్కృతానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. మన బీజేపీ గవర్నమెంట్లో వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీత వీటికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వటం మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ ఒరిజినల్గా సాంస్క్రిట్లో రాయబడ్డాయి. సాంస్క్రిట్లో రాయబడ్డాయని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కారణం ఎందుకంటే సాంస్క్రిట్కు లిపి లేదు. సో అందువల్ల వాటిని రాయటము సాధ్యం కాదు. ఇప్పుడు వేదాలు 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ 4 వేదాలను ఈ ఋషులు కంపైల్ చేశారు. చాలామంది అదేదో దేవుడు దగ్గర నుంచి వచ్చాయని చెప్తారు. అది కరెక్ట్ కాదు. మనకు ఎవరైనా ఈ వేదాలు ఒకసారి మీరు పరిశీలించి చదవండి, కనీసం ఇప్పి లోపల చూడండి. ప్రతి మంత్రానికి దానికి మూల పురుషుడు ఉంటాడు. అంటే కొన్ని భరద్వాజుడు రాశాడు. ఇప్పుడు అందులో గాయత్రి మంత్రం ఉంది. గాయత్రి మంత్రాన్ని విశ్వామిత్రుడు రాశాడు. ఋగ్వేదంలో గాయత్రి మంత్రాన్ని విశ్వామిత్రుడు రాశాడు. అక్కడ ఉన్నాయి. అందువల్ల అదేదో దేవుడు రాశాడు అని చెప్పటం అనేది మనకు సరైన అవగాహన లేకనే. అవి మనకు దగ్గర 200 మంది వేదకాల పురుషులు వాళ్ళు కంపైల్ చేశారు. అవి ఏమైంది, వాళ్ళు ఒకరి నుంచి ఒకరికి ఇది ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళు చెప్తే శిష్యులు నేర్చుకోవటం, వాళ్ళు ఇంకో చెప్పటం, ఈ రకంగా మనకు చివరికి అవి గ్రంథస్థమయ్యేసరికి ఎన్ని మార్పులు ఎన్ని చేర్పులు వచ్చాయో ఎవరికి తెలియదు. మనం ఇవే ఒరిజినల్ అని ఇప్పుడు చెప్తారు, కానీ మనకు ఇంత 100,000 సంవత్సరాల ఈ దీంట్లో చివరికి ఏంటంటే దానికి భాష లేదు. కాబట్టి దేవనాగరి లిపి అంటే టెక్నికల్గా హిందీ భాషలో దాన్ని రాస్తున్నారు. కానీ మనకు ఈ సాంస్క్రిట్ కంటే ముందే దేశంలో పాలీ భాష ఉన్నది. మనకు క్రీస్తు పూర్వం 600 కాలంలో బుద్ధుడు, మహావీర, జైన్ వీళ్ళు ఉన్న కాలంలో పాలీ భాష ఉండేది. బుద్ధుడు టీచింగ్స్ కూడా పాలీ భాషలో ఉన్నాయి. మరి పాలీ భాష తర్వాత పాలీ భాషను ఈ సాంస్క్రిట్ వాళ్ళు ఎందుకు అడాప్ట్ చేసుకోలేదు అనేది ఒక ప్రశ్న. మనము పాలీ భాష అంటే బ్రహ్మీ లిపి అంటారు, దేవ భాష అని కూడా అంటారు అప్పుడు. తర్వాత ఇప్పుడు సాంస్క్రిట్ దేవ భాష అంటున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇందులో ఉన్న కొన్ని మనకు ఈ పదాలు ఈ సాంస్క్రిట్లో అవి పాలీ భాషలో ఉన్న కొన్ని పదాలు మనము అవి సాంస్క్రిట్ భాషకు అవసరమైనవి. పాలీ భాషలో లీవ్, క్ష, జ్ఞ ఇట్లా, బట్ వాటితోనే సాంస్క్రిట్లో ఎక్కువ అవసరం ఉంది. సో అందువల్ల పాలీ భాషను అడాప్ట్ చేసుకోకపోయి ఉండొచ్చు అనేది ఒక అంచనా. బట్ ఒకటైతే ఉంది, ఈ బేసిక్గా ఇంతకాలము అంటే క్రీస్తుకు పూర్వము 1500 నుంచి 1000లో ఋగ్వేదం రాశారని చెప్తే, ఈ 1500 నుంచి ఇప్పుడు క్రీస్తు శకం 2500 అంటే దగ్గర 4000 సంవత్సరాలు. ఈ 4000 సంవత్సరాల్లో సాంస్క్రిట్కు లిపి, సొంత లిపి ఎందుకు తయారు చేయలేదనేది ఒక ప్రశ్న. ఎందుకంటే చాలా ఈ తెగలు వాళ్ళు కొండ జాతులు మాట్లాడే వాళ్ళకు పాతకాలంలో లిపి లేని వాళ్ళందరికీ లిపిలు తయారు చేసుకుంటున్నారు. తర్వాత చాలా భాషలకు ఒరిజినల్గా లిపి లేదు, వాటికి లిపి తయారు చేసుకున్నారు. బట్ సాంస్క్రిట్లో అది చేయలేదు. దానివల్ల దానికి ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఎలా ఏం చేసుకున్నా ఎవరికి తెలియదు. తర్వాత అందులో మార్పులు చేర్పులు చేసినా కూడా తెలియదు. సో ఆ రకంగా సాంస్క్రిట్
మనకు లిపి లేకుండా ఇంతకాలం సాగుతుందనేది మనకు పాఠకులు గమనించాలి. థ్యాంక్ యూ.